మనం ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో సెకండ్ మోస్ట్ డెవలప్డ్ సిటీకి వచ్చాం. ఎటో తెలుసా? ఇక్కడ వైజాగ్ లో పోర్ట్ కావాలా, పోర్ట్ ఇరుకు. కంపెనీస్ కావాలా, కంపెనీస్ ఇరుకు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలా, అది కూడా ఇరుకు. వైజాగ్ ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఎన్డీఏ వస్తే ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్. సో కొత్తగా వచ్చే డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్స్, ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా వైజాగ్ కి రావడానికి చాలా ఈజీ. బేసిక్ గా వైజాగ్ సిటీ ఇక్కడ జగదాంబ సెంటర్, పూర్ణ మార్కెట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎంబీపీ కాలనీ వరకు ఫుల్ అయిపోయింది. ఇక్కడ అపార్ట్మెంట్ లో స్క్వేర్ ఫీట్ 7,000 to 9,000 నడుస్తుంది. దీన్ని దాటాక రీసెంట్ గా బాగా డెవలప్ అయిన ఏరియా ఏమన్నా ఉందంటే అది మధురవాడ. ఇక్కడ ఎక్కర్స్ లో కొనడం కష్టమే, ఎందుకంటే స్క్వేర్ యార్డ్ 1 lakh to 1,40,000 నడుస్తుంది. అది దాటాక బాగా డెవలప్ అయ్యే ఏరియాస్ ఆనందపురం. ఇక్కడ ఎకర్ మోర్ దెన్ 2.5 crores ఉంది. అది దాటాక భోగాపురం, ఆంధ్రాస్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇక్కడే వస్తుంది. ఇక్కడ ఎక్కర్ 1.5 to 2 crore నడుస్తుంది. ఫైనల్ గా వైజాగ్ సిటీ గ్రో అవడానికి చాలా స్కోప్ ఉంది. బట్ రీసెంట్ గా అమరావతి మళ్ళీ క్యాపిటల్ అవడంతో ఇన్వెస్టర్స్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నారు. అండ్ ఆల్సో ల్యాండ్ రేట్స్ కూడా 1 year ముందు బాగా హైక్ వెళ్ళి ఇప్పుడు కొంచెం స్టాగ్నెంట్ అయినాయి. ఈ స్టాగ్నెంట్ ప్రైజెస్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ వచ్చే 5 years లో ఒక 2x 3x రిటర్న్ కోసం అయితే ఓకే, బట్ లేదు 5x 10x రిటర్న్ కోసం అయితే డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ ఆప్షన్.